అండ్ ఇవి వచ్చేసి నా యొక్క ఈరోజు రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. ఇవి నేను నా సొంతంగా డ్రా చేసుకున్న లెవెల్స్. ఇందులో మనకి మెయిన్గా 25,600 ఏదైతే ఉందో అది మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో దీని తర్వాత మనకి 25,531, 25,554 ఇది మనకి మార్కెట్ ఇక్కడ చాలాసేపు సస్టైన్ అయిందనమాట. సో ఇది ఒక నో ట్రేడింగ్ జోన్ లాంటిది. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ నో ట్రేడింగ్ జోన్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇది కూడా మార్కెట్ ఇక్కడ మనకి సైడ్ వేస్లో ఉంది చాలాసేపు. ఇది అక్కడి నుంచి అంటే 25,500 నుంచి 25,471 ఇది కూడా మనకి ఒక నో ట్రేడింగ్ జోన్ లాంటిది. అలాగే ఇది మనకి క్లోజింగ్ డే యొక్క పాయింట్ అనమాట. అలాగే ఇది మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. 25,400 ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్ అయితే ఉండబోతుంది రేపటి మార్కెట్కి. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే కనుక 25,354 ఒకటి, అలాగే 25,300 ఇది ఒక సపోర్ట్ లెవెల్. ఇంకా దీన్ని కూడా బ్రేక్ చేస్తే 25,250 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మనకి ఒకవేళ సెల్లింగ్ సైడ్ వెళ్తే కనుక ఇవి సపోర్ట్ లెవెల్స్, అలాగే బయింగ్ సైడ్ వెళ్తే కనుక ఇవి మనకి అప్ సైడ్ మూవ్ అయితే కనుక ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ ఏం చెప్తుంది అనేది రేపటి అనాలిసిస్ అయితే చూద్దాం అనమాట. నిఫ్టీ 50 ముగింపు 25,453 దగ్గర అయితే క్లోజ్ అయిందని చెప్తుంది. అప్రాక్సిమేట్గా 90 పాయింట్స్ అయితే డౌన్ అయిందని చెప్తుంది, కానీ 90 పాయింట్స్ కంటే ఇంకా ఎక్కువే డౌన్ అయింది. అండ్ అలాగే గత 2 రోజులుగా మార్కెట్ అయితే కన్సోలిడేషన్లో ఉందంట, అలాగే సైడ్ వేస్లో ఉందని చెప్తుంది. బుల్లిష్ ట్రెండ్ తర్వాత చాలా రోజుల నుంచి మనకి బుల్లిష్ ట్రెండ్ అయితే ఉంది కదా, అక్కడ మనకి ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది అని అయితే చెప్తుంది అనమాట చాట్‌జీపీటీ. అండ్ టెక్నికల్ లెవెల్స్ అయితే చూసుకుంటే కనుక సపోర్ట్ అయితే ఎక్కడ ఉందని చెప్తుంది 25,400. మనం ఎక్కడైతే సపోర్ట్ అయితే పెట్టామో అక్కడ మనకి 25,400 అనేది చాట్‌జీపీటీ చెప్తుంది. అండ్ సెకండ్ సపోర్టు 25,250 దగ్గర ఉందని చెప్తుంది. 25,250 అంటే ఈ లెవెల్ ఇక్కడ వరకు చెప్తుంది, కానీ ఇక్కడ ఇంకో 2 సపోర్ట్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి అంత కన్సిడర్ అయితే చేయలేదు. సో మనం కూడా కన్సిడర్ చేసుకోవడం బెస్ట్. అలాగే రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,600 అనేది మేజర్ రెసిస్టెన్స్కి అయితే చూపిస్తుంది. సో మనం కూడా సేమ్ అదే లెవెల్ అయితే పెట్టడం జరిగింది. అండ్ సెకండ్ 25,750 ఇంకొక రెసిస్టెన్సీ లెవెల్ అనమాట. ఇది మనకి ఇంకా పైకి వస్తే వస్తుంది. 25,750 ఎక్కడ వస్తుందంటే దాదాపు చాలా పైకి అయితే చూపిస్తుంది. సో మార్కెట్ అంత పైకి అయితే వెళ్ళదు, ఇక్కడ వరకు చూపిస్తుంది అనమాట. ఈ లెవెల్ ఒక్క నిమిషం, ఇక్కడ వరకు చూపిస్తుంది మనీ మార్కెట్. ఒకవేళ 25,600 బ్రేక్ అవుతే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్తుంది అనమాట. అది ఇచ్చిన సపోర్ట్ అనమాట, ఇచ్చిన రెసిస్టెన్స్. అండ్ భారీ బ్రేక్అవుట్ 26,000 అనేది భారీగా బ్రేక్అవుట్ అక్కడ వరకు వెళ్ళొచ్చు అని చెప్తుంది. అండ్ ట్రెండ్ అర్థం చేసుకుంటే కనుక 25,400 కన్నా పైన ట్రేడ్ అయితే మార్కెట్ బుల్లిష్లో ఉంటుందని అర్థం అంట. 25,400 ఏదైతే ఉందో ఈ లెవెల్ పైన కనుక మార్కెట్ ఉంటే కనుక బుల్లిష్ ట్రెండ్ అనేది అనుకోమని చెప్తుంది. అలాగే 25,400 బ్రేక్ అయితే ప్రాఫిట్ బుకింగ్ లేదా కాస్త మార్కెట్ అనేది డౌన్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందంట. అండ్ 25,600 పైన బ్రేక్ అయితే ర్యాలీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు అనమాట. ఇది ఒకవేళ ఈ లెవెల్ని కనుక బ్రేక్ అయితే ఇది మనకి ఇంకా అప్ సైడ్ వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పి మనకి చాట్‌జీపీటీ చెప్తుంది. అది ఎక్కడి వరకు 25,750 నుంచి 26,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్తుంది. అలాగే ఇంట్రాడే వ్యూహం అంట రేపటికి ఇంట్రాడే లెవెల్స్ అయితే చెప్తుంది. బై సైడ్ ప్లాన్ చేసుకుంటే కనుక 25,620 పైన సస్టైన్ అయితే ఎంట్రీ తీసుకోమంటుంది. అలాగే టార్గెట్స్ వచ్చేసరికి 25,700 నుంచి 25,800 వరకు పెట్టుకోమంటుంది. అండ్ 25,950 వరకు వెళ్ళొచ్చు అండి. అది ఎస్ఎల్ ఎక్కడ కడుతుంది 25,000
500 ఎస్ఎల్ ఇక్కడ వరకు ఎస్ఎల్ పెట్టుకోమని చెప్తుంది అనమాట. ఇక్కడ వరకు ఎస్ఎల్. ఆప్షన్ చేంజ్ చూసుకుంటే కనుక పుట్ రైడర్స్ అయితే ఎక్కువగా 25,000 దగ్గర బలంగా సపోర్ట్ అయి ఉన్నారంట. అలాగే కాల్ రైడర్స్ ఎక్కువగా 26,000 వద్ద ఇమీడియట్ సెల్లింగ్ చేయడానికి అయితే కనిపిస్తున్నారంట. ఆప్షన్ ప్రీమియమ్స్ సజెస్ట్ ఎక్స్పైరీకి ముందు వాలటైలిటీగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్తుంది రేపు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ఆల్రెడీ పడిపోయింది. సో రేపు ఎక్స్పైరీ డే కాబట్టి రేపు మార్కెట్ అనేది వాలటైల్ ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ పడిపోయింది, ముందు రోజు మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంది. సో రేపు మార్కెట్ వాలటైల్ ఖచ్చితంగా వాలటైలే ఉంటుంది, లేదా సైడ్ వేస్ ఉంటుంది. సో ఈ రెండు కన్ఫర్మ్. ఇంక రెండు కాకపోతే అప్పుడు మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఫాలో అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా వాలటైల్ కానీ సైడ్ వేస్ కానీ ఉండే అవకాశం అయితే ఉంది. మార్కెట్ మీద ప్రభావం చూపించే అంశాలు అయితే కొన్ని చెప్తుంది. ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లపై ప్రభావం చూపించవచ్చంట. యుఎస్ మార్కెట్స్ అండ్ క్రూడ్ ఆయిల్ ట్రెండ్ ఎలా ఉంటుందో చూసుకోమంటుంది. అండ్ యుఎస్ డాలర్స్ రూపాయి బలహీనత వల్ల ఎగుమతిదారుల షేర్లు లాభపడవచ్చంట. అలాగే క్వార్టర్లీ 1 రిజల్ట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇది మనకి రేపటి మార్కెట్ యొక్క లెవెల్స్, అలాగే చార్జిబిలిటీ ఏం చెప్తుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.